మీరు ఓ పక్క నుంచి చెప్తున్నారు మేమైతే అంతే ఇచ్చాం మీరు ఇంత దానికి సంబంధించి వాళ్ళు ఏం ప్రెస్ మీట్స్ కానీ ఏం కండక్ట్ చేయడం అందుకే ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి పెట్టట్లేదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఎవరైతే యువరాజు ఉన్నాడు ఇండస్ట్రియల్ సెక్రటరీ ఆయనే తప్పు చేస్తున్నాడు, నేను డైరెక్ట్గా రేపు అసెంబ్లీ అదే అడుగుతా. ఆయన కూడా వస్తారు కదా అసెంబ్లీకి క్వశ్చన్ వచ్చినప్పుడు, నేను డెఫినెట్గా ఆయన ఎదురుగా నిలదీస్తా. ఇది పొరపాటు చేస్తున్నారు, మీకు అవగాహన లేకుండా తప్పు చేస్తున్నారు. ఇండోల్ కంపెనీకి సంబంధించి ఎట్లాంటి మాకు అసలు తెలియదండి వాళ్ళు ఎవరో కూడా. విశ్వేశ్వరరెడ్డి ఎవరైనా నాకు తెలియదు. మీరు కావాలని కనుక్కోండి. ఒక్కసారి చెప్తాను, ఒక్కసారి కరికాల వల్వన్ సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు కందుకూరులో రైతులకు రీహాబిలిటేషన్ జరగడానికి మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ కరికాల వల్వన్ సార్ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు నేను అందరం వెళ్ళాం. ఆ రోజు తప్ప ఈ రోజుకి మళ్ళీ నేను విశ్వేశ్వరరెడ్డి గారి మొహం చూశారు. కావాలంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నేను ఏదో నా బిజినెస్ నేను చేసుకుంటాను, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిన ప్రజల పక్షాన్ని నిలబడతా తప్ప మిగతా దేంట్లో ఇంటర్ఫీర్ అవ్వను నేను. ఎక్కడైనా మీరు గమనించి కనుక్కోండి. 2 మీరు 3 జిల్లాల్లో ఎకరాలను కుదించాలి, ఇచ్చే ప్లేస్ మార్చాలి అనేది మీ డిమాండ్. ఎస్, ఎందుకంటే ప్రజలు ఎక్కడైతే ఒప్పుకుంటున్నారో అక్కడ ఇవ్వండి, ప్రజలు ఎక్కడ వ్యతిరేకిస్తున్నారో అక్కడ ఇవ్వద్దని చెప్తున్నాను. సంబంధించి ఏంటి రేపొద్దున జేఎస్డబ్ల్యూకి సంబంధించి వాళ్ళు ఇంకా జీవోలు రాలేదు. ఇప్పుడు టెస్టింగ్ మాత్రమే వాళ్ళు వచ్చి టెస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు జీవోలు ఏమి ఇస్తారో చూసుకొని డెఫినెట్ గా జేఎస్డబ్ల్యూ మీద మేము వ్యతిరేకించేదే. రెండోది ఇండస్ట్రీ మేము ఆహ్వానిస్తాం, ఇండస్ట్రీ పెట్టుబడి మేము సహకరిస్తాం, కానీ అక్కడ మైనింగ్ సహకరించాం. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇదే స్టీల్ ఇండస్ట్రీ జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడతామని చెప్తున్నారు. ఎక్కడ కందుకూరు ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టడానికి మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, ల్యాండ్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, కరెక్టే. మరి ఇదే స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఏమో అమ్మడానికి పెట్టారు. ఈరోజు మళ్ళీ మేము ఆందోళన బాట చేపట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. కానీ మళ్ళీ కొత్త స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మీరు కందుకూరులో పెట్టాలంటే మీ ఉద్దేశం ఏంది? ఉన్న స్టీల్ ప్లాంట్నే మీరు సపోర్ట్ చేయొచ్చు కదా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటే ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని